హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖా బెడిదే ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, నా కళ్ళకి ఏవో పెట్టారు. సో అసలు ఏమైంది నా కళ్ళకి, నేను ఎక్కడికి వచ్చాను అనేది ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపిస్తాను. పెద్దలు అంటారు కదా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్నిటికన్నా కళ్ళు అతి ముఖ్యమైనవి. వాటిని మనం ఎంత బాగా చూసుకుంటే సో మనకు అంత బాగుంటుంది లైఫ్. నాకేం జరిగింది అంటే, డిగ్రీలో నాకు స్పెట్స్ వచ్చాయండి. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా పెట్టుకోకుండా, అంటారు కదా స్టైల్కి పోయి నేను రెగ్యులర్గా వాడకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఐసైట్ అనేది బాగా పెరిగి ఇప్పుడైతే నాకు అద్దాలు తీసేస్తే కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. దానికోసం నేను చెకప్ చేయించుకొని అద్దాలు లేకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అని చూసుకోవడానికైతే ఈ విన్ విజన్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లో మన నేమ్ అన్నీ ఎన్రోల్ చేసుకోవాలండి. ఎన్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ మనం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే ఏ డాక్టర్స్ అవైలబుల్లో ఉన్నారో అవన్నీ వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. మనం డాక్టర్ తెలిసి ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు స్పెక్టికల్ షాప్ అన్నీ ఉంటాయి. మనకు కళ్ళకు సంబంధించిన లెన్స్, ఐ డ్రాప్స్ అన్నీ ఇక్కడే లభిస్తాయి అన్నమాట. సో అక్కడ మనము డాక్టర్ ఫీజు అవన్నీ పే చేసిన తర్వాత మనల్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తారు. ఇది మొత్తం గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. కళ్ళకు సంబంధించిన ఆల్ ఇన్ వన్ ఒకటే ప్లేస్లో మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. సో ది బెస్ట్ డాక్టర్స్ అనే చెప్పొచ్చు. చాలా మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది. అక్కడ కింద ఫార్మాలిటీస్ ఫినిష్ చేసిన తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అసలు కళ్ళకి ఏమైంది అంటే, బాగా నెగ్లెక్ట్ చేసి రెగ్యులర్గా అద్దాలు పెట్టుకోకుండా ఐసైట్ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు నాకు ఈ అద్దాలు బాగా విసిగి వచ్చేసింది. అద్దాలు లేకుండా ఏమేమి ఆప్షన్స్ ఇస్తారని కనుక్కోవడానికైతే ఇక్కడికి వచ్చాను. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఓపీ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ పక్కన మనకి ఒక 5-6 రూమ్స్ ఉంటాయి. అన్ని రూమ్స్లో దానికి సంబంధించిన స్పెషలైజేషన్ డాక్టర్స్ అయితే ఉంటారు. మనము ఒక్కొక్క రూమ్ తర్వాత ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి మన ఐ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిసెప్షన్లో కూడా అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ యూనిఫామ్ ఉందండి. చక్కగా ఒక యూనిఫామ్ అనేది ఉంది. ఆరెంజ్ బ్లౌజ్, లైట్ క్రీమ్ కలర్ శారీ అలా కనపడుతుంది కదా. అండ్ అక్కడ డాక్టర్స్కి ఇంకా నర్స్ వాళ్ళకైతే స్పెషల్గా వైట్ కోటు అండ్ వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ అలా ఉంది. ట్రీట్మెంట్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు అవన్నీ అయితే నాకు ది బెస్ట్ అనిపించిందండి. మనం కళ్ళకి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే టైం టు టైం తీసుకోవాలి. అది మాత్రం నాకు బాగా తెలిసి వచ్చింది. అందుకని మీకు కూడా ఈ విషయం చెప్తున్నాను. సో ఇక్కడ విన్ విజన్ హాస్పిటల్లో వచ్చేసి మనకు ఒక రూమ్ తర్వాత ఇంకొక రూమ్, ఒక్కొక్క రూమ్లో ట్రీట్మెంట్ వైజ్ ఏమంటారు స్టెప్ వైజ్గా మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో నాకు ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు, నేను ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. నేను ఏ విధంగా అయితే నెగ్లెక్ట్ చేశానో అలా మీరు ఎవరు చేయొద్దు అని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో నాకు అక్కడ ఏమంటారు ఈ ఫ్రంట్ ఆఫీస్లో రిసెప్షన్ ప్లేస్లో అక్కడ ప్లేస్ అదంతా నాకు బాగా అనిపించింది. సో ఫస్ట్ ఈ రూమ్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక డాక్టర్ ఉన్నారు. ఈ మిషన్లో అయితే మన ఇది చిన్ పెట్టేసి మనం ఇక్కడ కళ్ళు పెడితే వాళ్ళు అక్కడ మన కళ్ళని ఫోటో తీసేస్తారనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ స్కాన్ లాగా ఉంటుంది. సో ఈ రూమ్లో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మనం ఇంకొక రూమ్లోకి వెళ్తాము. అలా స్టెప్ బై స్టెప్ ఇస్తారు. మనకు చాలా బాగా అడ్వైస్ చేస్తారు. మన డౌట్స్ అన్నీ కూడా చక్కగా క్లారిఫై అయితే చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ రూమ్లో అయితే నా ట్రీట్మెంట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మధ్యలో ఇంకొక రూమ్లో కూడా వెళ్ళాను. అక్కడ మనకి ఆల్ఫాబెటికల్స్ అవన్నీ చూపించి మన సైట్ పెరిగిందా తగ్గిందా అనేది, 2 కళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందని చూశారు. దాని తర్వాత ఇంకొక రూమ్లోకి వెళ్తే అక్కడ మాత్రం ఇవి పెట్టారండి. ఇవి ఏంటని అనుకుంటున్నారా? స్కేల్. లిటరలీ చిన్న సన్న స్కేల్స్ పెట్టారు. మన కళ్ళల్లో డ్రైనెస్ ఎంత ఉంది అంటే, కళ్ళు డ్రైగా ఉన్నాయా తడిగా ఉన్నాయా తెలుసుకోవడం కోసం అంట అది. అవి పెట్టిన తర్వాత స్ట్రేట్గా చూస్తే ఓకే, పైకి కిందకి చూసిన కనురెప్ప కొట్టిన చాలా పెయిన్ ఉండింది కళ్ళకి. ఆ పెయిన్ అయితే నాకు 3 days వరకు ఉండింది. అయితే కంపల్సరీ అంటండి అది.
అది పెట్టిన తర్వాత అవి తీసేశారు. అవి తీసేసిన తర్వాత ఇక్కడ కూడా డాక్టర్ నాకు రిపోర్ట్ అనేది రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ సేమ్ ఒక మిషన్లో మన ఫేస్ పెట్టి కళ్ళనైతే అక్కడ కూడా చెక్ చేసి మనకి ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అవన్నీ వాళ్ళు స్టెప్ బై స్టెప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. దాని తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇంకొక రూమ్ అంటే ఓవరాల్గా నేనైతే ఆ రోజు 5 డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. అందులోనే ఒక్కొక్క రూమ్ తర్వాత రూమ్ మొత్తం 5 డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నాకు లేజర్ ట్రీట్మెంట్ అయితే రాదు, కాంటాక్ట్ లెన్స్ రావు, నాకు వచ్చేది ఒకటి కాట్రాక్ట్ అనే ఏమంటారు కాట్రాక్ట్ అలాంటిది ఒక ఉంది, అదొక్కటే వస్తుంది. అది కూడా దానికి కూడా నా ఏజ్ ఇప్పుడు సరిపోదు, మేబీ ఒక 8-10 ఇయర్స్ తర్వాత రమ్మన్నారనమాట. ఇప్పుడైతే అది సరిపోదు. ఆ ట్రీట్మెంట్కి మామూలుగా లేజర్కి అయితే అరౌండ్ 35,000 to 50,000 స్టార్టింగ్ రేట్ ఉంది. కాట్రాక్ట్ ట్రీట్మెంట్కి వచ్చేసి మనకి 75,000 స్టార్టింగ్ అండి. పర్ ఐకి 75,000 నుంచి 2 lakhs వరకే అయితే ఉంది. సో అది రాదు నాకు, ఇది రాదు, నాకు స్పెక్ట్స్ కంపల్సరీ అని చెప్పారు. సో కొద్దిగా ఐ సైట్ కూడా చేంజ్ అయింది కాబట్టి ఈ స్పెక్ట్స్ కూడా చేంజ్ చేసి నేను వేరే అద్దాలు అయితే తీసుకోవాలి. అది అక్కడ డాక్టర్స్ నాకు ఇచ్చిన అడ్వైస్. వాళ్ళు చెప్పిన విధానము, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము అన్నీ నాకు చాలా 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 బాగా నచ్చాయండి. సో నేనైతే ఈ హాస్పిటల్కి వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని అయితే చెప్తాను. మనకి వేరే హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏ బ్రాంచ్ అయినా విజన్ హాస్పిటల్ నేనైతే వెళ్ళమని చెప్తాను. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్ళు పెయినింగ్ ఎలా ఉండిందంటే అలా ఉండిందండి. అరౌండ్ 2 hours పట్టింది నాకు హాస్పిటల్లో. 2 hours తర్వాత చాలా చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ నేను అనుకున్నదైతే నాకు అవ్వలేదు. నేను అద్దాలు లేకుండా వేరే ఏదైనా ఆప్షన్ దొరుకుతుంది అనుకున్నాను. ఎలాంటి ఆప్షన్ ఇప్పుడైతే నాకు ఏది లేదని వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారు. సో దాన్ని బట్టి నా మూడంతా ఆఫ్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఇంకా నేను చక్కగా అద్దాలు తీసేసి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ అలా కుదరలేదు. ఖచ్చితంగా అద్దాలు. ఇది వచ్చేసి నా రిపోర్ట్ ముంగట కార్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది నా రిపోర్ట్. అక్కడ విజన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి కాబట్టి తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఈ వెళ్ళే దారిలో నేను మీకు ఒకటి చూపించాలనుకుంది ఏంటి అని అంటే, చూస్తూ ఉండండి. ఒక చిన్న రోడ్డు మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తే 4 wheelers యాజ్ ఇట్ ఈజ్గా ఆగిపోయాయండి. కానీ 2 wheelers మాత్రం యథావిధిగా ఏమంటారు తగ్గేదే లేదు అన్నట్టుగా దూసుకొని వెళ్ళిపోయారు. సో ఏదైనా రోడ్ రిపేర్స్ ఏవైనా ఉన్నప్పుడు మనం 4 wheelersలో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అదే 2 wheelers వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎవరేమన్నా కానీ వాళ్ళకి కొంచెం ప్లేస్ దొరికితే అలా దూరుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అది చెప్పాను కదా, 2 wheelers వాళ్ళు తగ్గేదే లేదు. అది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నాకు ఇక్కడ ఏంటి అని అంటే, ట్రీట్మెంట్ వైజ్గా అన్నీ బాగానే ఉన్నాయి. నాకు తెలిసిన మా కజిన్ కూడా ఇక్కడ ఆల్రెడీ విజన్లో లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకో మా ఫ్రెండ్ కూడా తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు అద్దాలు తీసేసి హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ లేకుండా. సో అందుకని నేను ఈ హాస్పిటల్ని అయితే ప్రిఫర్ చేశాను. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, అదే అనమాట. ఇక్కడ బస్సు అన్నీ ఆగిపోయినా సరే 2 wheelers మాత్రం దూసుకొని వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వీడియో కింద కూడా రెడ్ కలర్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ తర్వాత ఒక బెల్ కనిపిస్తుంది, అది యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ అద్దాల గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా నా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం, కామెంట్ పెట్టడం అసలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేము మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొని వచ్చేస్తాము. సో ఇంకొక మంచి వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.